క్రైస్తలాడ్ పరిశుద్ధ గ్రంథం నుంచి 2 దశలోనిలకు 3 అధ్యాయం 14 వచనం. ఈ మాటలకు లోబడిన వారితో సహవాసము చేయకము. నిస్తమా, ఈరోజు క్రైస్తవత్వం అనేకమైన విమర్శలతో, అవగాహన లేని మాటల వల్ల దేవుని నామాన్ని అవమానపరిచే స్థితికి చేరుకుంది. కనుక ప్రతి క్రైస్తవుడు అతి ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి, అన్యునితో మాట్లాడినా, క్రైస్తవునితో మాట్లాడినా, దేవునితో మాట్లాడినా క్రైస్తవుడుగానే మాట్లాడాలి. క్రైస్తవుడు ఎప్పుడు మాట్లాడినా సరే అన్యునితో మాట్లాడేటప్పుడు క్రీస్తుని ప్రకటించేటట్లు మాట్లాడాలి. క్రైస్తవునితో మాట్లాడేటప్పుడు క్రీస్తు మీ మధ్య ఉండేటట్లు మాట్లాడాలి. అలానే దేవునితో మాట్లాడేటప్పుడు దేవునితో సహవాసం పొందేటట్లు మాట్లాడాలి. ఒక క్రైస్తవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడవలసినవి సత్యమును, స్పష్టబుద్ధియు గల మాటలు, క్రీస్తును గుర్చిన మాటలు, ఏకభావముతో కూడిన మాటలు, అరమరిక లేని మాటలు, క్షేమాభివృద్ధికి సంబంధించిన మాటలు. మరి అదే క్రైస్తవుడు మాటలాడకూడనివి, దుష్టాలోచన హృదయంలో ఉంచి బయటకు సమాధానపు మాటలు, ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, బూతులు, పోకిరి మాటలు, సరస్వతులు, అపవిత్రమైన వట్టి మాటలు, కొరుకు పుండు వంటి మాటలు. ఇలా ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు క్రీస్తు సాక్షిగా నీ జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండవలను. నీ మాటలు దేవుని మాటలను పోలి ఎదుటి వారిని ఆలోచింపచేసే విధంగా ఉండాలి. సమాధానపరచబడేవారు ధన్యులు, కలహము రేపువారు దుష్టునికి ప్రియులు. కనుక ప్రతి క్రైస్తవుడు మాట్లాడే ముందు దేవుని భయం కలిగి, ప్రతి విషయమందు సంపూర్ణ అవగాహన కలిగి మాట్లాడవలెను. ఆమేన్.